నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమను జరుగునయ్యా. యేసయ్యా 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 ఒక్క మాట చాలునయ్యా ఆ యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా ఆ యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా ఆ యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా ఆ యేసయ్యా. ఒక్క మాటతో లాజరు లేపావు, ఒక్క మాటకు దాసుని స్వస్థపరిచావు. చెప్పడం గ్లోరీ ఆమేన్. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఆమేన్ హల్లెలూయా. ఒక్క మాటతో
స్వతంత్రంలో చేస్తావు, ఒక్క మాటతో నీటిని రసముగా మార్చావు. చెప్పడంలో పడుతున్నా గ్లోరీ గ్లోరీ హల్లెలూయా. ఆయన నీకే ఘనత నీకే. హల్లెలూయా హల్లెలూయా. నీ దరిద్రమంతా పోవాలి, నీ ఉన్న బలహీనత పోవాలి, నీ ఆర్థిక స్థితిమంతపడాలి, నీ రోగాలు మటువైపోవాలి. ఒక్క మాటతో స్వస్థతలెన్నో చేశావు, ఒక్క మాటతో నీటిని రసముగా మార్చావు. నీ మాటకంటూ శక్తి ఉందయ్యా, నీ మాట బయటికి మహిమలుందయ్యా, నీ మాటకంటూ శక్తి ఉందయ్యా, నీ మాట బయటికి మహిమలుందయ్యా. యేసయ్యా 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 ఒక మాట చాలునయ్యా, నా యేసయ్యా. పరమ తండ్రి, మా దేవా, మా తండ్రి, నీ మాట పలికితే చాలు మా జీవితాలు చూపిస్తాయి, మా జీవితాలు ఆనందమవుతాయి, దుఃఖాలు విడిచిపెట్టబడతాయి. నీ మహిమతో నీ శక్తితో ఇదిగో నీ ముందు నిలబడిన నీ బిడ్డలని నీ వాక్కు ద్వారా ఆశీర్వదించండి, బలపరచండి, గొప్ప దీవులతో నింపండి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తున్నారు. దీవించండి రాజు, దీవించండి బాబు. సాతాను శక్తులను దూరపరచండి, బలహీనతలను దూరపరచండి, అనారోగ్య
బిడ్డలను స్థిరపరచు, బలపరచు, దృఢపరచు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన మాట నన్ను, నా కుటుంబాన్ని, నా గ్రామాన్ని, నా దేశాన్ని, సంతని బలంగా దీవించమని కోరుతూ